సంక్రాంతికి వస్తున్నాము, వచ్చేసారు. ఎంకి మామ ఇటు కొట్టాడు. ఎంకి మామ అనకూడదేమో ఇక నుంచి, ఎంకి బా అనాలే. బా 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 మన మధ్యన ఎవరు రారు బా, మన మధ్యన ఎవరు ఇరుక్కుంటారు బా, ఎవరు ఇరుక్కోలేరు బావా. సూపర్ ఉన్నది ఎంకి బా, మస్తు అనిపించేసింది. టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ. అనిల్ రావిపూడి అంటే మనం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటున్నాం, మాస్ మసాలా కూడా. అనిల్ రావిపూడి అనే బదులు అనిల్ కారప్పూడి అంటే బాగుంటుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ సౌందర్య అండ్ వెంకటేష్ అంటేనే అదొక మంచి సెట్ అనమాట, వాళ్ళ ఇద్దరు మంచి జోడి అనమాట. ఇప్పుడు ఈ సినిమా తర్వాత నుంచి సౌందర్య వెంకీ మామను మర్చిపోయి వెంకీ మామ అండ్ ఐశ్వర్య రాజేష్ అనే విధంగా ఉందన్నమాట. అలాగే మీనాక్షి చూస్తుంటే సిమ్రన్ తో చేస్తున్న ఫీలింగ్ కలిగింది. అంటే పాత హీరోయిన్ గుర్తు తెచ్చారంటే, వీళ్ళని అంత మంచి నటీమణులను గుర్తు తెచ్చారంటే వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అనమాట. వెంకీ మామ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ సూపర్ గా ఉంటది. ఇంకా బుల్లిరాజు క్యారెక్టర్ అయితే ఒక్కొక్కటికి కట్ చేసి చేతిలో పెట్టేసింది అనమాట. బుల్లిరాజు ఆయనకి ఇచ్చిన డైలాగ్స్ అయితే అసలు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోద్ది. కొన్ని సందర్భంలో బీపీ ఆల్సి వస్తుంది అనమాట థియేటర్లలో, అలా ఉన్నది. అలాగే బీజం బాగుంది, పాటలు బాగున్నాయి. గోదావరి గట్ట అయిన సాంగ్ అయితే సినిమాకి టోటల్లీ హైలైట్ అనమాట. అలాగే ఇంకా పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, మస్తు ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టి పెంట చేస్తా అంటారు చూసినా, అదైతే అల్టిమేట్ అనమాట. ఎంకి మామ ఎంకి బావగా అద్దర కొట్టేసిండు, ఖతర్నాగా అనిపించేస్తుంది. అలాగే మొగుల్లో పిల్లలకి అన్ని సీక్రెట్లు చెప్పకండి రా బాబు. పెళ్లికి ముందు ప్రియురాలో పోరు యువత అవుతుంటది గర్ల్ ఫ్రెండ్, అవన్నీ సీక్రెట్లు ప్రేమతోటో లవ్ తోటో ఇంకేదో అడిగాడు. బెడ్రూమ్ లో కూడా అడిగితే అరిగిపోయి చెప్పేశారనుకో, మీ జీవితం సంగనాకపోతే. పెళ్ళమే ప్రియురాలే వేసేసి ప్రియురాలతో ఉన్న లింకులు మాత్రం పెళ్ళానికి చెప్పకండి. ఎట్టి పరిస్థితిలో మంది ఇచ్చినా మత్తి ఇచ్చినా మూతి మీద లాగి లిప్ లాకి ఇచ్చినా కిసి పెట్టినా ఎటువంటి సందిలో కరిగిపోతుందని ముగ్గులో కోరుకుంటున్నాను. ఈ మెసేజ్ ఒకటి ఉన్నది. అలాగే వల్గారిటీ లేదు, మంచి రొమాంటిక్ గా సరదాగా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఆ సీన్స్ వచ్చినా కానీ. ఇంకోటి ఏంటంటే హృదయ విదారకంగా ఉండే సన్నివేశాలు ఎటువంటి లేవు, హ్యాపీగా హృదయానికి హత్తుకునే సన్నివేశాలు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మంచి సెంటిమెంట్ ఉంది. 2 మెసేజ్లే, భర్తల కోసం మెసేజ్ ఉన్నది. అలాగే అందరికి, ప్రతి ఒక్కరికి, చదువుకున్న విద్యార్థులకి, అంటే చదువు చెప్పే గురువు ఒక్క ఆయన గురువు అని కాదు ఇక్కడ ఈ సందర్భంలో తీసుకోవాల్సింది. అందరూ మనకి ఏ విద్య నేర్పినా ఆయన మన గురువులు అంటే ఆ గురువులని సన్మానించుకోవాలంటే ఎలా మనం సన్మానించుకోవాలి? ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం పిలిచి మనకు చెప్పుకోలేరు కదా. మనం ఎక్కడున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధల్ని కలిసి పంచుకొని వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళకి ఒక ముద్ద పెట్టి మనం కూడా ఆ ప్రేమని గుర్తించుకోవాలి, గురువుకి సన్మానించుకోవాలి, గురువుని సేవించుకోవాలి, గురువుకి సహాయం చేయాలనే విధంగా ఒక మంచి మెసేజ్ అనమాట. అది చూస్తే మాత్రం హ్యాపీగా కన్నీళ్ళు పెడతారు. హృదయ విదారకంగా అని చెప్తున్నాను కదా, హృదయ విదారకం కాదు, హృదయానికి హత్తుకుపోయే సన్నివేశాలు అనమాట. హృదయానికి హత్తుకునే మెసేజ్ అనమాట, హృదయానికి హత్తుకునే సెంటిమెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించేస్తుంది. ఆయన మన సీనియర్ నటుడు, తెలుగు సినిమాలు ఎప్పుడో కొత్త స్టార్టింగ్ లో చేసిండు, తర్వాత రీసెంట్ గా మన చిరంజీవి అనే కూడా తీసుకొచ్చాడు, మళ్ళీ ఈ సినిమాలో కనపడ్డాడు. మంచి పాత్ర దొరికింది ఆయన కూడా. సంక్రాంతికి అయితే మంచి బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ విత్ ఫ్యామిలీతో సహా ఫ్యామిలీ ఎమోషన్ కలిసి వచ్చింది. మంచి మూవీ పడ్డది సంక్రాంతికి. వెంకీ మామ కాదు, వెంకీ బా. ఇక బుల్లిరాజు అయితే నిన్ను కొరికేస్తా అని మంచిగా అందరిని కొరికేసిండు. దిల్ రాజు గారు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి సార్, చల్లగా హ్యాపీగా నిద్రపోండి. ఈ రోజు మంచి సినిమా పడ్డది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బుల్లిరాజు.